12వ శక్తిపీఠమైన ద్రాక్షారామంలో ఉన్న శ్రీ మాణిక్యాంబ అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి ఎలా ఉద్భవించారు అన్నది తెలుసుకుందాం. పూర్వం దుర్వాసముని తన దగ్గర ఉన్న విలువైన మాలను ఇంద్రుడికి బహుమతిగా ఇచ్చాడు. ఇచ్చిన మాలను తీసుకున్నాడు ఇంద్రుడు. కానీ తన రాజునని, ఇంతకంటే విలువైన దివ్యాభరణాలు తన దగ్గర ఎన్నో ఉన్నాయని మనసులో అనుకుంటూ ఏనుగు ఐరావతం మెడలో వేశాడు. ఆ ఏనుగు తన తొండంతో తీసి విసిరిగొట్టి కాళ్లతో తొక్కింది. దీంతో ఆగ్రహించిన దుర్వాస మహర్షి ఇంద్రుడిని మరియు దేవతలను శపించాడు. ఆ శాపం కారణంగా దేవతలు తమ శక్తిని కోల్పోయారు, బలహీనులుగా మారారు. అసురులు దీనిని అవకాశంగా తీసుకుని దేవలోకంని ఆక్రమించారు. దేవతలు వాళ్ళ శక్తిని తిరిగి పొందడానికి అసురులతో కలిసి పాల సముద్రాన్ని చిలికి అమృతాన్ని పొందాలనుకున్నారు. సముద్ర మదనం జరుగుతున్నప్పుడు సముద్రం నుండి అనేక విలువైన వస్తువులు మరియు జీవులు ఉద్భవించాయి. అందులో నుండి అత్యంత అద్భుతమైన దివ్య రూపంతో తామర పువ్వుపై కూర్చుని ఉన్న శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది. ఆమె పుట్టుకతోనే విశ్వానికి ఐశ్వర్యం తీసుకొచ్చింది. లక్ష్మీదేవి శ్రీహరిని వరించిన తరువాత ఆమెను అందరూ సంపదలకు, సౌభాగ్యానికి, అదృష్టానికి దేవతగా కొలవడం ప్రారంభించారు.